హోలీ అంటే రంగులు చల్లుకోవడం. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా అక్కడ ఒకరిని ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ప్రతి ఏటా హోలీ పండుగ రోజు ఈ ఆట ఆడడం ఆనవాయితీగా వస్తోంది. కొట్టుకోకపోతే గ్రామానికి అరిష్టమట. హోలీ పండుగ రోజు జరుపుకునే ఈ వెరైటీ పద్ధతికి నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామం సిద్ధమైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో ప్రతి ఏటా హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట ఆడటం ఆనవాయితీగా వస్తోంది. హోలీ రోజు సాయంత్రం గ్రామస్తులంతా హున్సా గ్రామ శివారులోని పొలాల్లో ముందుగా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. గ్రామంలోని గడి లోపల కొందరు, మందర్నా రోడ్డులో కొందరు రెడీగా ఉంటారు. ఆటకు సిద్ధమంటూ రెండు వైపుల వారు 3 సార్లు డప్పులతో సమాచారం ఇచ్చుకుంటారు. తర్వాత హనుమాన్ ఆలయం దగ్గరకు చేరుకొని రోడ్డుకు మధ్యలో తాడు కడతారు. తాడుకు ఒక పక్క కొందరు, మరో పక్క కొందరు చేరుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆట ప్రారంభమవగానే పిడికిళ్లతో తాడును పట్టుకొని ఒకరినొకరు దాదాపు 20 నిమిషాల పాటు వీపులపై, ముఖాలపై పిడిగుద్దులు గుప్పిస్తారు. అయితే కొట్టుకున్నామన్న భావన వాళ్లలో ఏమాత్రం కనిపించదు. ఆటలో గాయపడ్డవారు ఆసుపత్రికి వెళ్లకుండా రక్తం కారే చోట మట్టితో తుడుచుకుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిడిగుద్దులాట అనేది ఆట నిర్వహిస్తాం. అందరం కలిసి మేము అక్కడ మరి గ్రామ పంచాయతీ ముందుకు వచ్చి అక్కడ పెద్ద దారం కట్టి ఆ దారానికి 2 వర్గాలుగా విడిపోయి మరి ఆ దారం పట్టుకొని ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతుంది. ఈ ఆట మేము ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఇది ఎప్పుడో మా తాత ముత్తాత నుంచి ఈ ఆట కొనసాగిస్తున్నాం. కంపల్సరీ ఈ ఆట కూడా ఇక ముందు కూడా మేము కంపల్సరీ కొనసాగిస్తాం. ఈ గుద్దులపిడి అనేది ఒక తాడు కట్టి ఆ తాడుకు ఇరువైపులా మా హున్సా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక్కొక్కళ్ళు ఈ ఆటలో పాల్గొని గుద్దుల పిడిని నిర్వహించుకోవడం జరుగుతుంది. రంగుల పండుగ రోజు అందరూ రంగులు ఆడిన తర్వాత మధ్యాహ్నం పూట కుస్తీ పోటీలు ఉంటాయి. ఇతర గ్రామాల నుండి వచ్చి పాల్గొంటారు. సాయంత్రము పిడిగుద్దులాట అని కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా వచ్చుతున్న ఆట. అది ఇప్పటివరకు ఎటువంటి అరిష్టము ఇటువంటి ఏం జరగలేదు. మేమంతా గ్రామ ప్రజలు కూడా మంచి కలిసి మెలిసి ఉంటాము. ఇదే నమ్మకంతో ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాము. హున్సా గ్రామంలో నిర్వహించే పిడిగుద్దులాట మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని సగ్రోలి గ్రామం నుంచి వలస వచ్చింది. 100 ఏళ్లకు పైగా హోలీ సందర్భంగా హున్సాలో పిడిగుద్దులాట కొనసాగుతోంది. ఆట ప్రారంభమైన మొదట్లో గంటల కొద్దీ ఆటను ఆడేవారు. అయితే ప్రస్తుతం పోలీసుల ఆంక్షలతో సమయాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు 10 నుంచి 20 నిమిషాల్లో ఆటను ముగిస్తున్నారు.